వచ్చేసాను ఫ్రెండ్స్. న్యూ టాపిక్ తో వచ్చేసాను. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న టాపిక్, అసలు ఒక రేంజ్ లో వైరల్ అవుతుంది. అదే మన ఓజీ టాపిక్. ఓజీ సినిమాలో ప్రభాస్ అన్న క్యామియో ఉంటుందని ఒక టాపిక్ వచ్చేసింది. అసలు ఇదే నిజమైతే మాత్రం థియేటర్లు తగలబడిపోతాయి, చింపేస్తారు, ఇట్లా స్క్రీన్లను చింపేస్తారు. ఒక రేంజ్ హైప్ నడుస్తుంది. సోషల్ మీడియా మొత్తం ఎక్కడిదక్కడ షేక్ అయిపోతుంది. అసలు మామూలు టాపిక్. సుజిత్ గారు అసలు ఏం ప్లాన్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఈ టాపిక్ అని సక్సెస్ అయిందంటే మాత్రం ఒక రేంజ్ లో ఉంటది. పవన్ కళ్యాణ్ అన్న, ప్రభాస్ అన్న క్యామియో, ఆహా! వాళ్ళిద్దరిని స్క్రీన్ మీద చూస్తే ఫ్యాన్స్ కి పండగే. అసలు ఎప్పటి నుంచో ఈ కాంబినేషన్ కోసం నేనైతే వెయిట్ చేస్తున్నా. నేను చెప్తున్నాను కదా, ఓ బాహుబలి రికార్డు ఉండదు, ఏ రికార్డు ఉండదు ఫ్రెండ్స్. 2,000 కోట్ల 3,000 కోట్ల మీ ఇష్టం, అంచనా వేసుకోండి. దాన్ని మించిపోతాయి. అసలు అసలు ఈ న్యూసే వైరల్ అయిపోతుంది మొత్తం. అసలు ఎంత పెద్ద టాపిక్ అసలు ఇది. అసలు సుజిత్ అన్న, నువ్వు ఇది సాహో యూనివర్స్ అంటారు ఫ్రెండ్స్. సాహో యూనివర్స్ లో ఇది ఒక భాగం అంట. అందులో ప్రభాస్ అన్న క్యామియో ఉంటుంది అంటారు. అదే నిజమైతే మాత్రం ఇంక థియేటర్లకు పూనకాలు. అసలు ఎవరు ఆగుతారు అసలు చెప్పండి? ఒక డిప్యూటీ సీఎం గారు అండ్ ఒక పాన్ ఇండియా హీరో, ఇంటర్నేషనల్ హీరో, వీళ్ళిద్దరు కలిసి ఒక ఇంటర్నేషనల్ సినిమా తీస్తే మన తెలుగులో ఎవరు ఆగుతారు ఫ్రెండ్స్? అసలు అసలు దేశంలో ఎవరు ఆగుతారు? ఏ రికార్డ్ ఆగుద్ది? ఒక రేంజ్ లో ఉంటది అసలు వైబ్. అయితే నేను చెప్తున్నాను కదా, ఇంటుంటేనే పునకాలు వస్తున్నాయి. ఇంకా వైబ్ ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఊహించేసుకోండి. కానీ సినిమా మాత్రం ఒక రేంజ్ బ్లాక్ బాస్టర్ అవుతుంది. సుజిత్ అన్న అసలు ఏ విధంగా ఫైట్ ప్లాన్ చేస్తుండా, అసలు ఏది ప్లాన్ చేస్తుండ అర్థం కావట్లేదు. క్లైమాక్స్, అసలు ఇంటర్వెల్ సీనా చూడాలి మరి ఏ విధంగా ఉంటుందో, ఏ రేంజ్ లో ఉంటుందో. నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓజీలో ప్రభాస్ అని అంటేనే అది పెద్ద వైరల్ న్యూస్ అయిపోయింది. థియేటర్లు తగలపడిపోతాయి, ఓటీటీలు షేక్ అయిపోతాయి, ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయిపోతుంది. మీరు చూడండి, ఓ రేంజ్ లో ఉంటది. నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను, చూడాలి ఆ కాంబినేషన్ ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి ఫ్రెండ్స్.